దుర్గాదేవిని 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుందట. మన దేశంలో ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరుపుకోవాలన్న పువ్వులు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా హిందూ దేవుళ్లను ఆరాధించే ప్రతి ఒక్కరూ పువ్వులను ఖచ్చితంగా వినియోగిస్తారు. పూజల సమయంలో దేవుళ్లకు పువ్వులను సమర్పించడం ఏదైనా పూజతో సంబంధం ఉన్న అతి ముఖ్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మీకు అందుబాటులో ఉన్న పువ్వులతో మీరు ఏదైనా పూజలు చేస్తే, ప్రత్యేకమైన దేవతలకు అంకితం చేయడంలో కొన్ని పువ్వులు ఉత్తమమైనవి. ఈ సందర్భంగా మీరు దుర్గామాతకు పూలు సమర్పించాలి. అమ్మవారికి ఏ పూలు ఇస్తే శుభం కలుగుతుందో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తొలిరోజు మందారం. నవరాత్రి వేళల్లో తొలిరోజు అమ్మవారికి మందారం పూలతో పూజించాలి. ఉత్తర భారతంలో తొలిరోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి పూజలు చేస్తారు. ఈ రూపంలో ఆమె హిమాలయ కుమార్తెగా దర్శనమిస్తారు. మీరు మందార పువ్వులతో పాటు దేవతకు నెయ్యిని కూడా అర్పించవచ్చు. ఈ రెండు వస్తువులంటే శైలపుత్రి దేవికి చాలా ఇష్టం. రెండో రోజు చామంతి. నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా అలంకరిస్తారు. పార్వతీదేవి ఈ రూపంలో కొన్నేళ్లపాటు కఠినమైన తపస్సు చేసింది. ఆమె కాఠిన్యం మరియు తపస్సుతో సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. ఈ సందర్భంగా అమ్మవారికి చామంతి పూలతో పూజలు చేయాలి. ఇలా చేసిన భక్తులందరినీ ప్రశాంతమైన మరియు స్వచ్ఛమైన జీవితం గడిపేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని నమ్ముతారు. మూడో రోజు కమలం. నవరాత్రుల వేళ మూడో రోజు దుర్గాదేవిని చంద్రఘంట అలంకారంలో పూజిస్తారు. ఈ దేవతకు తీపి వస్తువులు, పాలు మరియు తామర పువ్వులు అంటే ఇష్టం. వీటిని అమ్మవారిని పూజిస్తే మీకు సంతోషకరమైన మరియు సుదీర్ఘ జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. నాలుగో రోజు మల్లెపూలు. నవరాత్రుల సమయంలో నాలుగో రోజు అమ్మవారిని కుష్మాండ అవతారంలో అలంకరిస్తారు. ఈ అమ్మవారికి మల్లెపూలు, జాస్మిన్ పూలంటే ఇష్టం. ఈ దేవతకు వీటిని సమర్పించడం వల్ల ఆమె ఆశీర్వాదంతో పాటు మీకు తెలివి, బలం మరియు శక్తి లభిస్తుంది. ఐదో రోజుల్లో రోజ్. నవరాత్రుల వేళ అమ్మవారిని స్కందమాతగా అలంకరిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి పసుపు, గులాబీ, ఎల్లో రోజ్ పూలను సమర్పించడం వల్ల మీ జీవితంలో శాంతి లభిస్తుంది. మీరు ఈ అమ్మవారిని పూజించే సమయంలో పువ్వులతో పాటు అరటిపండ్లను సమర్పించవచ్చు. ఆరోగ్యం మరియు సంతృప్తికరమైన జీవితంలో ఆమె ఆశీర్వాదాలను పొందడంలో మీకు సహాయపడుతుంది. ఆరో రోజు బంతిపూలు. దుర్గాదేవిని నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయని మాతగా అలంకరించి ఆరాధిస్తారు. ఈ అమ్మవారికి బంతిపూలంటే ఇష్టం. ఒకవేళ మీకు ఈ పూలు దొరక్కపోతే మీరు పసుపు, మల్లెలను, తేనె వంటి వస్తువులతో అమ్మవారిని పూజించవచ్చు. ఏడో రోజు కృష్ణ కమల్. నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని కలరాత్రి దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి కృష్ణ కమల్ పువ్వులతో పూజించాలి. ఇలా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు జీవితంలో నిర్భయంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎనిమిదో రోజు అరేబియా జాస్మిన్. నవరాత్రి వేళ ఎనిమిదో రోజు అమ్మవారిని మహాగౌరీ రూపంలో పూజిస్తారు. శివుడు తన తపస్సుతో సంతోషించి ఆమె ముందు కనిపించిన తర్వాత దుర్గాదేవి ఈ రూపాన్ని తీసుకుంది. ఈ దేవత ఆహారం తీసుకోకుండా కొన్నేళ్లపాటు కఠినమైన తపస్సు చేసినందున ఆమె శరీరం నల్లగా మారింది. ఆ సమయంలో శివుడు ఆమెపై గంగజలాన్ని పోశాడు. అప్పుడే ఆమె తెల్లరంగులోకి మారిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి అరేబియా జాస్మిన్గా పలవబడే మొగ్గ పువ్వులను అర్పించి మహాగౌరిని పూజించాలి. తపస్సుతో సంతోషించి ఆమె ముందు కనిపించిన తర్వాత దుర్గాదేవి ఈ రూపాన్ని తీసుకుంది. ఈ దేవత ఆహారం తీసుకోకుండా కొన్నేళ్లపాటు కఠినమైన తపస్సు చేసినందున ఆమె శరీరం నల్లగా మారింది. ఆ సమయంలో శివుడు ఆమెపై గంగజలాన్ని పోశాడు. అప్పుడే ఆమె తెల్లరంగులోకి మారిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి అరేబియా జాస్మిన్గా పిలువబడే మొగ్గ పువ్వులను అర్పించ మహాగౌరిని పూజించాలి. తొమ్మిదో రోజు చంపాపూలు. దుర్గాదేవి యొక్క చివరి అవతారం సిద్ధిదాత్రి. ఈ దేవతను చంపాపూలతో పూజిస్తే మీకు దైవిక జ్ఞానం, శక్తి, బలం మరియు వివేకం వంటి వాటితో ఆశీర్వదిస్తుంది. ఈ దేవతకు చంపాపూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పూలను అమ్మవారికి అర్పిస్తే మీకు ఫలప్రదంగా ఉంటుంది.
ఈ రకమైన పూలు మీకు దొరకకపోతే మీరు దేవుళ్లను ఆరాధించలేరని కాదు. ఈ పువ్వులంటే దేవతలు ఇష్టపడటం వల్ల మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.